బూత్ స్థాయిలో ప్రతి బూత్లో కూడా బీజేపీ యొక్క కార్యకర్తల యొక్క గణాన్ని తయారు చేసి గతంలో బీజేపీ విస్తరించినటువంటి యొక్క ప్రాంతాలకి లేదా వివిధ వర్గాలు వివిధ ప్రాంతాలకి తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీని బలోపేతం చేయడం ఉద్దేశంగా గత కొంతకాలంగా మేము బూత్ కమిటీస్ నిర్మాణం చేపట్టడం జరిగింది. 43,000 పైచిలుకున్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్ర బూత్ కమిటీల్లో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ 20,000 కమిటీలు పూర్తి చేసింది. మే నెల 25వ తారీఖు అఖిల భారత బీజేపీ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారు ఈ బూత్ స్థాయి కార్యకర్తల యొక్క సమావేశానికి విజయవాడలో జరిగేటువంటి యొక్క ఆ యొక్క మహాసమ్మేళనానికి వారు స్వయంగా హాజరవుతున్నారు. రాబోయేటువంటి మే 20 నాటికి కూడా మరింతగా విస్తృతంగా ఈ యొక్క బూత్ కమిటీలని పెంచి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క 2 రోజుల పాటు దానికి కావలసినటువంటి కార్యప్రణాళిక ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, క్షేత్రస్థాయిలో పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనే విషయాన్ని లోతుగా చర్చించడం జరిగింది. బూత్ స్థాయి యొక్క కమిటీల యొక్క ఉద్దేశం 2 రకాలు. ఒకటి, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం ఒకటి. రెండవది, ప్రజలకు మరింత చేరువయ్యే దానికోసంగా రాబోయేటువంటి ఈ కమిటీలు ఏదైతే ఉన్నాయో బూత్ స్థాయిలో అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందే విధంగా కూడా వీళ్ళు కృషి చేయాలి. ఒకటి, చైతన్యం చేయడం, రెండవది లబ్ధిదారులకి ఆ యొక్క అంశాలు కరెక్ట్గా చేరేటట్టుగా ప్రయత్నం చేయడం లక్ష్యంగా బీజేపీ ఆ దిశగా ముందుకు వెళ్తూ ఉంది.